హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. ఒక్కోసారి ఈ వ్యవస్థలు కానీ పోలీసులు కానీ ఏమి చేయకుండానే కొన్ని కొన్ని కేసులు బయటికి వస్తుంటాయి. అంటే ఏదో దొంగ పని చేసిన వాళ్ళు కానీ, లేకపోతే ఆ గొడవలతో కానీ, వాటాల దగ్గర పేచీలు వచ్చి కానీ, వాళ్ళల్లో వాళ్ళే కుమ్ములాడుకొని ఒకటిపైన ఒకటికి అసూయతో వాళ్ళ విషయాలు వాళ్ళే బయట పెట్టుకొని బహిర్గతం చేస్తుంటారు. అలాగే ఈరోజు కడప జిల్లాలో సీఎం రమేష్ కూడా ఒక లెటర్ ద్వారా ఒక విషయాన్ని వెలికి తెచ్చాడు. ఆ విషయాలు ఏంటని చూస్తే, ఆయనకి మన దమ్మలవాడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి కొద్ది కాలంగా సరిగా పడటం లేదు. అంటే జనాలు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి ఏదో ఒక భూమి విషయంలో తగాదా ఉందని, లేకపోతే మరికొందరు పోట్లదుర్తి దగ్గర ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలలో ఫ్లై యాష్ అమ్ముకునే విషయంలో వీళ్ళ వర్గానికి వాళ్ళ వర్గానికి గొడవలు ఉన్నాయని, ఇక్కడ ఆధిపత్య పోరు నడుస్తుందని, దానివల్లనే వాళ్ళిద్దరి మధ్య సయోధ్య సరిగా లేదని చెప్పి వార్తలు చాలా రోజుల నుంచి వస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆదినారాయణ రెడ్డిని ఇరుకున పెట్టడానికి ఈయన లెటర్ రాశాడు. అంటే ఇది ఈయన సొంతంగా రాశాడా, లేకపోతే వెనక అధిష్టానం ఎవరన్నా ఉండి ఆదినారాయణ రెడ్డి దూకుడికి ఏదో కళ్ళెం వేయాలి కాబట్టి లెటర్ రాయించారా అనేది మనకు తెలియదు. ఎందుకంటే డైరెక్ట్గా అధికారంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇలా బహిరంగంగా లెటర్లు రాసుకున్నారంటే అధిష్టానం సపోర్ట్ లేకుండా రాశారని మాత్రం మనం అనుకోలేము. సో బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి సపోర్ట్ ఉండొచ్చు, లేకపోతే లెటర్ రాయడు. ఇప్పుడు ఈ లెటర్ సారాంశం ఏంటంటే, కడప జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా పేకాట, జూదము, మద్యము ఇవన్నీ సప్లై చేస్తున్నారు. ఇలా సప్లై చేయడము కూటమి ప్రభుత్వం యొక్క ఆశయాలకు పూర్తి వ్యతిరేకము. ఇంత జరుగుతుంటే కడప జిల్లా యంత్రాంగము, ఎస్పీ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఏం చేస్తున్నారు అని చెప్పి ఆయన ఆక్షేపించారు ఆ లెటర్లో. ఆ లెటర్ చూస్తే క్లియర్గా అందులో టెక్నికల్ డీటెయిల్స్ అన్ని రాశాడు. అంటే జమ్మలమడుగులో ముద్దునూరు రోడ్లో ఉన్న ఒక క్లబ్లో ఈ పేకాట వ్యవహారం నడుస్తుందని చెప్పి, అందులో 12 టేబుళ్ళు ఉన్నాయి. ఆ టేబుల్కు 9 మంది కూర్చొని ఆడతారు. ఆ పందేలు కూడా 20,000, 50,000, 1,00,000 ఇలా పెట్టుకొని ఆడతారు. అది కూడా మార్నింగ్ 10 నుంచి నైట్ 9 దాకా నడుస్తున్నాయి ఈ పేకాట దందా అని చెప్పి క్లియర్గా టెక్నికల్ డీటెయిల్స్ అని రాసినాడు. ఆ క్లబ్ నిర్వాహకుడు ఎవరు అని చెప్పి కూడా రాసినాడు. దేవగుడి ఎవరో పేరు రాశాడు. సో ఇప్పుడు చూస్తే ఈయన అసలు చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తాము అని చెప్పి చెప్పాడు. ఆ సంపదను సృష్టించడము ఎలాగో అని చెప్పి వీళ్ళ వేలో ట్రై చేసి సంపద సృష్టించుకుంటున్నారు. ఆయన చెప్పింది ఏదో రీజన్తో వీళ్ళు మాత్రం ఈ రకంగా సంపద సృష్టించుకుంటున్నారు. ఇక్కడ ఒక తమాషా ఏంటంటే, అసలు సీఎం రమేష్ రాజకీయంగా పాపులర్ అవడానికి కారణమే సారాయి దందా. వాళ్ళ కుటుంబానికి ఈ సారాయి దందా ఉంది అనేది బహిరంగ రహస్యమే. ఆయన డబ్బులు సంపాదించింది ఇదంతా కూడా ఈ సారాయి దందాలోనే. అప్పట్లోనే పొట్లదుర్తి నాయిళ్ళు అంటేనే ఫేమస్ ఈ సారాయి దందాల్లో. ఇప్పుడు ఆయన వచ్చి ఈ సారాయికి వ్యతిరేకంగా ఈ లెటర్ రాయడం చూస్తేనే హాస్యాస్పదం అనిపిస్తుంది. అంటే దయ్యాలు వేదాలు వల్లించడం అని చెప్పి. ఇప్పుడు ఈయనకి ఆ వ్యక్తి అంటే పడట్లేదు కాబట్టి ఇప్పుడు పేకాట, జూదము, సారాయి ఇవన్నీ కూడా మహిళలకి, సమాజానికి చేటు చేస్తాయని చెప్తున్నారు. అసలు ఈయన బయటకు వచ్చింది అదే దందాల నుంచి. ఇప్పుడు ఈయనకి అవసరమైంది కాబట్టి అవతల వ్యక్తిని వేలెత్తి చూపించడానికి దీన్నే కారణం చెబుతూ వాళ్ళని అరికట్టాలని చెప్పి లెటర్ రాశాడు. సో ఇప్పుడు ఇంత జరిగింది. ఇప్పుడు రేపు ఈ అధిష్టానం ఎలా దీన్ని చూస్తుంది, అంటే వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? నాకైతే 100% నమ్మకము ఇందులో పై వాళ్ళ ఆశీస్సులు లేకుండా ఈయన డైరెక్ట్గా అయితే బహిరంగంగా ఎస్పీకి కలెక్టర్కి లెటర్ రాయడు. వెనక లోకేషో లేకపోతే చంద్రబాబునో లేకపోతే పెద్ద స్థాయి వ్యక్తులే ఈయనకి సపోర్ట్ చేసి ఉండాలి, లేకపోతే ధైర్యం చేసి లెటర్ అయితే రాయడు. ఇప్పుడు దీన్ని ఆదినారాయణ రెడ్డి వర్గము ఎలా తీసుకుంటుంది, వీళ్ళు దీన్ని ఎలా డిఫెండ్ చేస్తారు, లేకపోతే ఇంకో కొత్త వేలో ఎలా అటాక్ చేస్తారు? అంటే వీళ్ళు కూడా రమేష్కు సంబంధించిన ఏమైనా విషయాలు బయటికి పెట్టి బహిర్గతం చేస్తారా, టిట్ ఫర్ టాట్ లాగా అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఈ ఆధిపత్య పోరు ఇంత తొందరగా సమసిపోయేటట్టు లేదు. ఎందుకంటే వీళ్ళెవరు కూడా పదవుల కోసం కొట్లాడుకోవట్లేదు. ఇద్దరికి ఏం పోటీ కాదు. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన ఎమ్మెల్యే. ఈ ఆదినారాయణ రెడ్డి కూడా ఏమి మంత్రి పదవి కోసమో ఇంకో దానికోసమో పోటీ చేయట్లేదు. ఇప్పుడు జరిగేదంతా జిల్లాలో ఆధిపత్యం కోసం.
అది కూడా ఇద్దరు నియోజకవర్గాలు కూడా సేమ్. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే దందా చేయాలనుకుంటున్నారో ఆ నియోజకవర్గం అంతా దమనోడి కిందనే వస్తుంది. ఈ ఫ్యాక్టరీలు కానీ, సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఎవరిది అప్పర్ హ్యాండ్ అవుతుందో చూద్దామనే పోరాట ధోరణిలో వెళ్తున్నారు. ప్రస్తుతానికైతే డామినేటింగ్గా ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. అది సహించలేక మన రమేష్ లెటర్ రాశాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరు కూడా బీజేపీలోనే ఉన్నారు. కానీ ఒకరికైతే చంద్రబాబుతో సన్నిహిత్యం విపరీతంగా ఉంది. పేరుకి ఆయన బీజేపీలో ఉన్నా కూడా ఆయన చంద్రబాబు మనిషి అనేది బహిరంగ రహస్యం. ఎటొచ్చి ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు అనేది చూడాలి. ఆదినారాయణ రెడ్డి కొంతకాలంగా ఏ పదవుల కోసం ఏం ట్రై చేయట్లేదు, కానీ పూర్తి స్థాయిలో ద్వంద్వాలు నిర్వహించి అసలు ఎంతో కొంత వెనకేసుకోవాలన్నట్టుగానే వ్యవహారం ఉంది ఇప్పుడు జిల్లాలో చూస్తే. ఎందుకంటే గత 5 ఏళ్లలో జిల్లాలో ఎక్కడ కూడా ఇలా పేకాట క్లబ్బులు కానీ దీని యొక్క సిండికేట్గా ఆర్గనైజ్డ్గా నిర్వహించడం అనేది మనం 5 ఏళ్ళు, అంతకుముందు 10 ఏళ్లలో కూడా మనం ఎప్పుడు చూడలేదు. హఠాత్తుగా ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఈ కూటమిలోని నాయకులపైన చంద్రబాబు కమాండ్ తగ్గిపోతుందా, లేకపోతే ఎవడి ఇష్టారీతిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారా, ఆయన కట్టడి చేయలేకపోతున్నాడా? ఒకప్పుడు ఆయన తోకలు కత్తిరిస్తా, మీరు లిమిట్లో లేకపోతే మీ అంతు చూస్తాను అది ఇది అని చెప్పి బెదిరించేటోడు. ఈ మధ్య ఎవరు కూడా ఇలాంటి బెదిరింపులకు భయపడలేదు. అసలు అధిష్టానం ఒకటి ఉందని చెప్పి కూడా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. ఎవడి దందాలు వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. మరి దీనికి ఎలా అడ్డుకట్ట వేస్తారో చూడాలి. మనకైతే ఒక కొత్త విషయం అయితే తెలిసింది, కడప జిల్లాలో ఇంత ఆర్గనైజ్డ్గా పేకాట నిర్వహిస్తున్నారనేది. ఇంత ప్రాసెస్ ఓరియంటెడ్గా ఇన్ని టేబుల్స్ పెట్టి, ఆ టేబుల్కి 9 మందిని పెట్టి, రోజుకు వివిధ రేంజ్లలో పందాలు పెట్టి, రోజు లక్షలలోనే టర్న్ ఓవర్ అవుతుంది ఈ పేకాట క్లబ్లు అనే కొత్త విషయం అయితే మనకు తెలిసింది. ఇప్పుడు ఈ యంత్రాంగము, ప్రభుత్వము దీన్ని ఎలా తీసుకొని ఎలా స్పందిస్తాయి చూడాలి. చూద్దాం. బాయ్.